బీఆర్ఎస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. అందుకే మెదక్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఆయన స్థానాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చి అక్కడ నుంచి ఎంపీగా గెలిచేటట్లు చేశారు. ఆ తర్వాత 2 సార్లు కూడా ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కానీ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కత్తిపోట్లను ఎదుర్కొని మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆసుపత్రికి వెళ్ళారు, సర్జరీ చేశారు, పెద్ద హైడ్రామా కూడా నడిచింది, హత్యాయత్నం నడిచింది. వీటన్నిటి మధ్య ఆయన భారీ మెజార్టీతో గెలిపొందారు. అయితే ఎంపీగా ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గానికి ఆయన చేసింది ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుబ్బాక నియోజకవర్గానికి ఆయన ఏం చేయబోతున్నారు? అంతేకాదు రీసెంట్గా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా దారితీసే పరిణామం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధిష్టానానికి చెప్పకుండా వెళ్ళి కలవడంతో చాలా ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరికి చెప్పకుండా ఎవ్వరూ కూడా వెళ్ళి కాంగ్రెస్ నేతలను కలవద్దు అని ఎమ్మెల్యేలందరినీ పిలిపించి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడటానికి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయనతో అన్నీ మాట్లాడదాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి ఆ కత్తిపోట్లు జరిగిన రోజు ఆ క్షణం ఏంటి మీ పరిస్థితి? కత్తిపోట్లు జరిగి 2 నెలలు అవుతుంది. దీని గురించి చాలా సందర్భాలలో తెలుసు. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఆ రోజు జరిగింది ఏంటంటే నేను మళ్ళీ ఏం చెప్తాను. సడన్గా వచ్చి కత్తిపోటు పొడిస్తే దాని సంఘటన ఎట్లా చెప్పాలి నేను? అంటే ఆ క్షణం నేను ఏదో కారు ఎక్కుతున్నా వచ్చేసి కసుకున్నా గుర్తేసి పోయిండు. దాని గురించి నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి. జరిగి కూడా దాదాపు 3 మాసాలు అవుతుంది కదా. కానీ అది ఇప్పటికీ ఒక గాయంగానే మీకు ఉండిపోతుంది. లైఫ్ టైం ఉంటుంది కదా, మనం బతుకున్న రోజులు ఆ గాయం అట్లనే ఉంటుంది కదా. గాయం లోపల మాన్నా కానీ బయట మరకైతే మానదు కదా. సంఘటనలు ఇవన్నీ మానేటి కాదు కదా, శాశ్వతంగా ఉండేటి. కానీ ఎందుకంటే నేను పొలిటికల్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి దాని గురించి మాట్లాడాలనుకున్నాను. అప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనమైంది. అనుకున్నారా ప్రాణాలతో బయటపడతానని ఆ రోజు, కత్తిపోట్లకు గురైన రోజు? నాకైతే ఆశ లేకుండే బతుకుతా అని. దేవుడు కాపాడండు. మీ అట్లాంటి జర్నలిస్టులు అందరి బ్లెస్సింగ్స్, మా ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్, దేవుని బ్లెస్సింగ్స్ తోటి బయటపడ్డాం. ఓకే, ఆ రాజకీయం గురించి, ఆ కత్తిపోటు గురించి ఇంకొకసారి మాట్లాడారు. అవి తెలంగాణలో ఇంతవరకు చూడండి రాజకీయాలు కదా. ఎందుకు దుబ్బాకలో అలాంటి పరిణామం చోటు చేసుకుంది? తెలంగాణలో సహజంగా అలాంటివి మనం చూడం ఫస్ట్ టైం. అది మా బ్యాడ్ లక్. మీరేమనుకుంటున్నారు దాని గురించి? అదే అంటే కత్తిపోట్లను భరించింది మీరు, దాడి జరిగింది అట్లా కాదండి. కత్తిపోటును సంఘటన ఫస్ట్ టైం. అది తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదు. జనరల్గా దాని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అదే ఆశ్చర్యం వేసింది. తెలంగాణలో ఏంటి ఇలాంటి రాజకీయం జరిగింది? అది అంతే. దాని గురించి ఇప్పుడు నేను నాకు కత్తిపోటు జరిగిన దాని విషయంలో నేను ఎట్లా చెప్పగలుగుతాను? ఎవరో శత్రువులు నా మీద నచ్చని వాళ్ళు దాన్ని మీద తయారు చేసి పంపించి సంఘటన జరిగిందని నేను ఊహించుకుంటున్నాను.